నెల్లూరులోని ఇరిగేషన్ కార్యాలయాన్ని టీడీపీ నేతలు ముట్టడించారు. విశాఖలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రతో పాటు జిల్లా నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అవినీతిపై వివరాలు ఇమ్మంటే అధికారులు మంత్రి కాకానికి భయపడి అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. 4.5 వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు నీటిపారుదల శాఖ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖలో వందల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి టీడీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇటు కార్యాలయానికి కూడా వచ్చి ఆయన యొక్క నేతృత్వంలో పూర్తి స్థాయిలో కూడా జరిగినటువంటి అవినీతిని కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇదే అంశం సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు కూడా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. ఒకసారి ఆయనతోనే మనం మాట్లాడదాం. సార్, ప్రధానంగా మనం చూసుకుంటే ఇరిగేషన్ శాఖలో వందల కోట్ల అవినీతి జరిగినట్టుగా ఇప్పటికే ఆరోపించారు. దీని మీద ప్రస్తుతం ఎస్సీని కూడా కలవడం జరిగింది. ఏం జరిగింది అసలు మొత్తం మీద జిల్లాలో జరిగినటువంటి అవినీతి ఎన్ని కోట్ల వరకు ఉందంటారు? అంటే నేను అనుకోవటం అయితే ఒక్క సర్వేపల్లిలో 100 కోట్లు, 500-600 కోట్లు అయితే తినేసినారు. అంటే మామూలుగా పని చేసి పనిలో తింటుంటారు కొంతమంది, అది అటువంటి కొన్ని మన దృష్టికి వస్తాయి. మా టైంలో అయితే ఉక్కుపాదం పెట్టాడు బాబు గారు. విజిలెన్స్లు అన్ని డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ చేయింది, ఎంబుక్ రికార్డ్ చేసేది దాంట్లో. ఇప్పుడు దీంట్లో ఏంటంటే అసలు శాంక్షన్ అయిన వర్కే తెలియకుండా ఆ ఊర్లో మీకు ఇది 10 లక్షలు శాంక్షన్ చేశాము, 20 లక్షలు శాంక్షన్ చేశాము అని తెలిస్తే అరే అసలు పని జరగలేదే ఏందని తెలుస్తుంది. అసలు వాళ్ళకి తెలియకుండానే నేమ్ ఆఫ్ వర్క్స్ తెలియదు, ఎంత శాంక్షన్ తెలియదు, వర్క్ డన్ ఎంత తెలియదు, అసలు ఏం తెలియదు, డబ్బులు తినేసేసినారు. మేము సమాచారం అడిగితే 2022 ఏప్రిల్లో ఎస్సీ గారిని అడిగితే 1000 పేజీలు కట్టమని చెప్పి 135 పేజీలు కట్టి డబ్బులు తీసుకొని 1000 పేజీలకి ₹2 లెక్కన తీసుకొని కొరవ డబ్బులు వెనక్కి ఇచ్చేసారు. 1630 రూపాయలు వెనక్కి ఇచ్చేసారు, చేతులు ఎత్తేసారు. మంత్రి ఒప్పుకోవడం లేదు, సమాచారం ఇవ్వలేమని ఆ సమాచార శాఖ పౌర శాఖ ఉండే అతను ఆఫీసరు చేతులు ఎత్తేసాడు. మంత్రి సీరియస్ అవుతున్నాడని అందుకని చూసి మళ్ళీ అప్పీల్ చేశాం. అప్పీల్ చేసినా కూడా దానివల్ల నో రెస్పాన్స్. ఇది రైతు బిడ్డల హక్కు, ఇది ప్రభుత్వం రైతుల కోసం ఖర్చు పెడుతుంది, ఎందుకు ఇవ్వరని ఈరోజు ఎస్సీ నిలదీశాం. జిల్లాలో జరిగిన 4 ఏళ్లలో జరిగిన రెగ్యులర్ ఫండ్స్, ఇరిగేషన్ రెగ్యులర్ ఫండ్స్, ఇరిగేషన్లో O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఇరిగేషన్లో FDR, ఇరిగేషన్లో డ్రైనేజ్, ఇరిగేషన్లో NREGS, ఈ 5 పద్ధతుల కింద 10 రోజుల లోపల, ఇది ఎవరి తాత సొత్తు కాదు, మంత్రి గారి ఆస్తులు మేము అడగటంలే, మీ ఆస్తులు మేము అడగటంలే, మంత్రి గారు అల్లుళ్ళకి ఆయన ఎంత ఇచ్చాడో అడగటంలే, మా హక్కు ఇది. 10 రోజుల్లో ఇగిపోతే తాడో పేడ తేల్చుకుంటాం, ఏడే వచ్చి కూర్చుంటాం అని చెప్పాము. ఇస్తామని ఎస్సీ గారు చెప్పారు. అంటే ఇదే అంశానికి ఎస్సీకి చెప్పినప్పుడు కూడా ఎలా స్పందన ఉంది? ఒకవేళ జరగకపోతే రానున్న రోజుల్లో ఏ విధమైనటువంటి కార్యాచరణకు సిద్ధమవుతారు టీడీపీ? అది 10 డేస్ టైం ఇచ్చాం, ఈకుండా ఉండమనండి, చూపిస్తాం అదేందో. తెలుగుదేశం, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం అంటే ఏందో చూపించి తీరుతాం, తాడో పేడో తేల్చుకుంటాం. ఇదే అంశానికి ఓపెన్ ఛాలెంజ్ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర కూడా చెప్తున్నారు. సార్, ప్రధానంగా ఈరోజు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఎస్సీని కూడా కలవడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా అనేక మార్లు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కూడా ఇరిగేషన్ శాఖకు వచ్చినటువంటి MI బుక్స్ కూడా మీరు ఇందాక చెప్పడం జరిగింది. ఏంటి ఇదంతా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క అవినీతి పట్ల కూడా టీడీపీ ఎలా ముందుకెళ్ళబోతుంది? మేము ఒకటే కోరాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆయన ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ మంత్రులుగా 3 ఏళ్ళు పనిచేశారు. మేము ఆరోపణలు చేయడం, మా మీద ప్రత్యారోపణలు, తిట్ల పురాణం అవసరం లేదు. మేము ఓపెన్గా ఒక ఛాలెంజ్ ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ శాఖలో జరిగిన వందల కోట్ల అవినీతి మీద మేము వివరాలు కోరుతున్నాం. మీ ప్రభుత్వంలో అవినీతి జరగకపోతే, ఎటువంటి దొంగ బిల్లులు చేసుకోకుండా మీరు నిజాయితీగా రైతులకు పనిచేసి ఉంటే వివరాలు ఇవ్వండి. దానికి మేము అనడం, మీరు అనడం, తిట్టుకోవడం ఇవన్నీ అవసరం లేదు కదా. సంవత్సరం నుంచి ఎందుకు ఇవ్వలేకున్నారు? మేము అది ఒక్కటే కోరుతున్నాం. అందుకే ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ ఓపెన్ ఛాలెంజ్ చెప్పి ఈరోజు వాళ్ళకి అడిగాం, మీరు వివరాలు ఇవ్వండి. చాలు, తొడలు కొట్టబల్లే, మిసాలు తిప్పబల్లే, మమ్మల్ని బూతులు తిట్టబల్లే. మాకు ఇరిగేషన్ శాఖ శాంక్షన్లు పెట్టిన ఖర్చు, ఎంత బిల్లులు చెల్లించారు, ఎంత పెండింగ్ ఉన్నాయి, మొత్తం వివరాలు ఇవ్వండి, చాలు. ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఒకవేళ వేమిరెడ్డి కానీ, కాకాని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ ఒక బహిరంగంగా వస్తానంటే దీనికి మీరు స్వీకరిస్తారా? ఈడ బహిరంగ సవాలు, బహిరంగ చర్చ ఇవి కాదు. మేము
పోలీసు వస్తారు, వాళ్ళ ఇంటికాడ 4 పోలీసు, మా ఇంటికాడ 4 పోలీసు. ఇవన్నీ తెలియని బహిరంగ సవాళ్ళు, తెలియని బహిరంగ చర్చల గురించి ప్రజలకు అవసరం లేదు. ఇవి మేము ఈరోజు ఎందుకు విజ్ఞప్తి అని చెప్పా, ఒక జిల్లా అధ్యక్షుడిగా పెద్ద మనిషి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ ఉన్నారు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పా, రోజు చంద్రమోహన్ రెడ్డి గారిని ఎందుకు తిట్టించడం ఏమొస్తుంది, ఆ వివరాలు ఇప్పించండి. జిల్లా అంతా 10 నియోజకవర్గాల్లో 4 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో వివరాలు ఏంటి. మమ్మల్ని తిట్టడం ఎందుకు, సాక్షిలో మా మీద రాయడం ఎందుకు, అవసరం లేదు కదా. మీరు నిజాయితీ పరులు, ఒక్క అవినీతి పని కూడా జరగల, శాంక్షన్లు ఇవ్వండి, ఖర్చు ఎంత పెట్టారు, ఏంటి చాలంతే. ఇది ఓవరాల్గా 100 కోట్ల అవినీతి ఇరిగేషన్ శాఖలో జరిగిందని చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇరిగేషన్ శాఖ త్వరగా 10 రోజుల్లో ఏదైతే ఎస్సీని కలిసినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయ్యుండొచ్చు, బీదా రవిచంద్ర కానీ సవాల్ విసురుతున్నారు, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖలో జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క ఇప్పటి వరకు 4 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, పనులు అయితే ఏదైతే ఉన్నాయో వాటన్నిటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఒకవైపు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో నరేష్, ఇరిగేషన్ శాఖ, నెల్లూరు.